దేవుని ఆలయమును ఎవడైనా నువ్వు పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయననుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో 6:19 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని ఉంది. మన దేహం దేవాలయం, పరిశుద్ధాత్మకు నిలయం. మనం మన దేహం అనే దేవాలయాన్ని దేవునికి పవిత్రంగా ఉంచడానికి జాగ్రత్త పడాలి, కానీ దాన్ని పాడు చేయకూడదు. దేవాలయం లాంటి మన దేహాన్ని అపవిత్రతకి, పాపానికి, నీచత్వానికి అప్పగిస్తే ఆ దేహం పాడయ్యే అవకాశం ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరణకరం కాని పాపమే కదా, ఏముంది, నేను ఇది చేసి ఒప్పుకుంటాను, దిద్దుకుంటాను అనుకుంటే చివరికి మరణకరమైన పాపంలోకి వెళ్ళే అవకాశం ఉంది. మొక్కలోనే తుంచేద్దాం. ఉపవాసంతో దేవుని వైపు తిరుగుదాం. దేవా నిన్ను కోరుకుంటున్నాను ప్రభువా, నీ సన్నిధిని కోరుకుంటున్నాను. పాపము నాకొద్దు, పాపపు వ్యసనాలు నాకొద్దు, పాపపు దురలవాట్లు నాకొద్దు, తప్పుడు జీవితం నాకొద్దు. ఇదిగో నేను నా పొట్ట మార్చుకొని నీ పాదాల దగ్గరికి వచ్చా. నీకే అర్థమైపోతుంది, నేను ఇలా వచ్చానంటేనే నీకు అర్థమవుతుంది నేను దాన్ని విసర్జించానని, నేను దాన్ని ఒప్పుకోవట్లేదని, నేను పాపంతో రాజీ పడట్లేదని నీకు అర్థమవుతుంది తండ్రి. నాకు ఇష్టం లేదు పాపంలో బ్రతకటం, నాకు ఇష్టం లేదు వ్యసనాల్లో బ్రతకటం, నాకు ఇష్టం లేదు శాపగ్రస్తమైన జీవితం జీవించటం. అందుకే నా తప్పులు ఒప్పుకొని మారు మనసు పొంది ఇదిగో నీ వైపు తిరుగుతున్నాను. నన్ను నీ రక్తముతో కడుగు, నన్ను నీ రక్తముతో కడుగు, నన్ను నీ రక్తముతో కడుగు. నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి క్రొత్త అభిషేకము నా మీదికి పంపించు, నూతన శక్తి నా మీదికి పంపించు ప్రభువా. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ఎవరెవరికి ఏ వ్యసనాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ అలవాట్లు ఉన్నాయో, అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది కొంతమందికి, అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది కొంతమందికి, మోహపు చూపులు, కొంతమందికి తప్పుడు జీవితపు విధానం, కొంతమందికి రహస్య పాపాలు, క్యారెక్టర్లెస్ లైఫ్. చూద్దాం, ప్రార్థన చేద్దాం. ఇవన్నిటిని మనం పరిశీలించుకుందాం, మనలోనికి మనం తొంగి చూద్దాం. లోకులను చూడటం కాదు, వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటాం కాదు, నీలోనికి నువ్వు, నాలోనికి నేను, మనల్ని మనం విమర్శించుకుందాం. మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగుదాం. ఈరోజు దేవునికి ఒక సాక్ష్యం ఇచ్చావు. ఉపవాసంతో ఆయన దగ్గరికి వచ్చి, దేవా నాకు నువ్వు కావాలి, నాకు చెడుతనం వద్దు అని ఒక సంకేతాన్ని ఇచ్చావు. సంతోషం. ఈ మారు మనసును దేవుడు హర్షిస్తున్నాడు. తప్పకుండా నీవు ఆశీర్వాద కారణం అవుతావు, తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగిన వారిని ఆయన సంతోషించి దీవించినట్టు లేఖనం సాక్ష్యం ఇస్తుంది. దావీదు పాపం చేశాడు, పశ్చాత్తాపుడై మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించి అతని సింహాసనాన్ని అతనికి స్థిరపరిచాడని రాసు. సంసోను తేడా పడ్డాడు, తన తప్పొప్పుకొని దేవుని వైపు మళ్ళీ పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్నప్పుడు శత్రువులందరినీ ఒక్క దినమంది హతం చేసేంత గొప్ప బలం ఐడియాలజీ శాంసన్కు దేవుడిచ్చాడు. కాబట్టి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కనికరిస్తాడు. హిజ్కియా మరణకరమైన జబ్బు, క్యాన్సర్ జబ్బుతో బాధపడిన హిజ్కియా దేవుని వైపు ముఖం తిప్పుకొని, గోడ తట్టు ముఖం తిప్పుకొని పశ్చాత్తాపుడై దేవునికి ప్రార్థన చేసినప్పుడు, తన జీవితాన్ని దేవుని ముందు ఉంచినప్పుడు దేవుడు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇస్తున్నాను, 15 ఏళ్ళ ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను పొమ్మన్నాడు. మారు మనసును సంతోషించే దేవుడు, మారు మనసును ఇష్టపడే దేవుడు. ప్రార్థన చేద్దాం, దిద్దుకుందాం. ఎక్కడ ఎవరు ఏ లోపాలు కలిగి ఉన్నా దిద్దుకోండి. ఒక క్రొత్త జీవితాన్ని మొదలు పెడదాం. నేను ముగింపులోకి వెళ్తున్నాను, ఇక మీకు సమయం ఇస్తాను. మీరు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేసుకోవడానికి మీకు మంచి టైం దొరుకుతుంది. ప్రార్థన. స్తోత్రం. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన మా యేసయ్యా, నీకే స్తోత్రాలు నాయనా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దాసుని ప్రభువా, ఇదిగో ఇప్పటి వరకు నిలబెట్టి మీరు మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము 2 ఉన్నాయి.
మరణకరము గాని పాపములో ఉన్నామనుకుంటూ ఏముందులని మరణకరమైన పాపంలోనికి అపవాది మిమ్మల్ని మోసగించే ప్రమాదం ఉంది. మెలకువగలి జీవించమని నా ప్రభువుని హెచ్చరికలు చేసి మరొక మారు ఈ వాక్యపు వెలుగు చేత దర్శించినందుకు వందనాలు. అనేకులు బలహీనులుగా ఉండి నీ పాదాలు పట్టుకొని జై జీతాన్ని పొంది 30 ఏళ్ల బలహీనతను జయించిన భక్తుల యొక్క అనుభవాలను మేము విన్నాం ప్రభువా. ఇగో ఈ యొక్క మధ్యాహ్నపు వేళ ప్రభువా నీ వద్దకు వచ్చాం. ఆ దోషాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, బలపడాలి. నీ కృపను బట్టి నాయన బలవంతులవ్వాలని ఆశతో వేల మంది నీ పాదాలు ఆశ్రయించుండగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. నీకు వందనాలు. అందరి హృదయాలు ఎరిగిన దేవుడో ప్రభువా, ఇదిగో నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రభువా నన్ను క్షమించమని ఎవరైతే అడుగుతున్నారో అది ఎట్టి బలహీనత అయినా యేసు క్రీస్తు నామములో విడుదల పొందునుగాక ప్రభు. ప్రతి ఒక్కరికి అపవాది యొక్క శోధనల మీద నాయన అపవిత్రత మీద జై జీతం కలుగునుగాక ప్రభు. 3 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు బలపడి ఆత్మీయ బలము పొందుటకు స్వస్థతనందుకు అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్ముడా నువ్వు నడిపించండి. ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా నీ బిడ్డలను దర్శించండి. రాసుని కూడా ఇంకా నీ శక్తితో జీవంతో ప్రభావంతో అయ్యా మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి. ముందున్న కోటాలు కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించండి. ఎవరికి వ్యసనంతో ఉన్నారో వారు విడుదల పొంది ఇతరులకు సాక్షులుగా మార్చబడాలి ప్రభు. ఆ బలహీనులైన వారే బలవంతులై ఇతర బలహీనుల కొరకు మొర్ర పెట్టే వ్యక్తులుగా మార్చబడును గాక. స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి. కానైన వారిని మీరు అయా సంధించమని ప్రార్థన చేస్తున్నాం. అబద్ధమాడినప్పుడు పేతుని మీరు చూసి లోతైన పశ్చాత్తాపంలో నడిపించినట్లు ఆ చిన్నదైన పెద్దదైన ప్రభు ప్రతి ఒక్కరిని మీరు సంధించే గొప్ప లోతైన పశ్చాత్తాపము అందరిలో నాలో మీరు కలుగు చేస్తారని నమ్ముతూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నూతన సృష్టిగా నూతన కార్యములు మీరు జరిగించి నూతన బలమును మీరు దయచేసి నూతన అయ్యా అభిషేకము సంఘమంతరి మీద నాపై సేవకుల మీద పరిచారకుల మీద శ్వాసుల మీద మీరు కొమ్మరించమని మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.